హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు ముఖ్యమైన న్యూస్ ఆర్టికల్స్ చూసినట్లయితే టెట్ టు డిఎస్సి సంబంధించి ప్రధానంగా వేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది చూద్దాం. అయితే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసినట్లయితే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం చూస్తే టెట్కు ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు. సో విడివిడిగా టెట్ టు డిఎస్సి నిర్వహణ ప్రతిపాదన అయితే మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో త్వరలో డిఎస్సిలో మనకి 6000 పోస్టుల ప్రకటన ఇచ్చే అవకాశం ఉందని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ డిఎస్సిని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో టెట్కు ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సో దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్ నిర్ణయిస్తారని ఇక్కడ చెప్పడమే జరిగింది. సో దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షల నిర్వహణకే 15 రోజులు పట్టే అవకాశం అయితే ఉంది. సో టెట్తో పాటే 10-15 రోజులు అటు ఇటుగా డిఎస్సికి కూడా దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించడం జరిగింది. సో దీన్ని బట్టి మనం చూస్తే టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 15 రోజులకి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా మనకి విత్ డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని ఇక్కడ ఇవ్వడమే జరిగింది మనకి. సో దాన్ని బట్టి మనకి డిఎస్సి సంబంధించి కూడా ప్రతిపాదనలు అయితే అన్నీ రెడీ చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ మేరకు డిఎస్సిలో 6000 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన పంపింది. సో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ టెట్ డిఎస్సికి ఈ నెల 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు. అనంతరం షెడ్యూల్ ప్రకటించడం జరుగుతుంది. సో మొదట టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు. సో డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉంటుంది. సో టెట్ డిఎస్సిలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించాలని చూడడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకు ఒక అవగాహన రావాలి ఏంటంటే, సో టెట్తో పాటు డిఎస్సి ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తి అవుతున్నాయి అని చెప్పవచ్చు. సో రేపు మనకి మంత్రివర్గ సమావేశంలో సో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ డిఎస్సిలో ఎన్ని పోస్టులు భర్తీ చేయాలి, సో ఏ విధంగా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలనేది మనకి ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండేది మాత్రం మనకి రేపైతే తేలనుంది. 1వ తారీఖు నుంచి మనకి టెట్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయని మనకి ఈనాడులో అయితే ఇవ్వడం జరిగింది. కానీ సాక్షి పేపర్ ఇంకా మిగిలిన పేపర్లు చూసుకుంటే ఎటువంటి అప్డేట్ అయితే లేదు టెట్కి సంబంధించి. సో గవర్నమెంట్ ఈ రోజు రేపులో మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేసే అవకాశం ఉంది. ఇంకా డిఎస్సి అభ్యర్థులకు ఎక్కువ టైం అయితే ఉండదని చెప్పవచ్చు. కేవలం 45 డేస్లో టెట్ నిర్వహించేసి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ముందే ఇస్తారు కాబట్టి దీనికి కూడా పెద్ద టైం అయితే ఇవ్వరు. సో టెట్ డిఎస్సి సంబంధించి అన్ని డేట్స్ అయితే ప్రకటించి మనకి నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.